దేవోభవ రాయదుర్గం దేవోభవ. నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కరుణకుమారి నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద నుండి ఎద్దుల బండిలో వచ్చి నామినేషన్ వేసిన గౌని ప్రతాప్ రెడ్డి రైతు పార్టీకి రైతు గుర్తు ఉండడం వల్ల రైతుల కోసం పోరాడే నేను ఒక రైతు బిడ్డగా ఎద్దుల బండిలో వచ్చి నామినేషన్ వేస్తానని తెలియజేశారు. రాయదుర్గం ప్రజలారా నన్ను గెలిపించండి, రైతులకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తాను, రాయదుర్గంలోని గార్మెంట్ పరిశ్రమలకు ఉచితంగా కరెంటు అందిస్తానని హామీ ఇచ్చారు. గార్మెంట్ కార్మికుల కష్టాలు తీరుస్తాను. బీసీవై పార్టీ అభ్యర్థి అయిన నన్ను రాయదుర్గం ప్రజలు నన్ను గెలిపించండి. రాయదుర్గం నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌని శంకర్ రెడ్డి, రైతులు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్కడు గెలిచి 10 మంది గెలిచి ఏం చేస్తారనే ఆలోచన వద్దు. నాకు ఏమీ లేకుని ముందే నేను ప్రభుత్వాన్ని కదిలించినాను. నాకు పదవి లేకుండానే ప్రభుత్వాలు నేను కదిలించాను. నాకు టికెట్ వచ్చిన తర్వాత యాదవ్ల ఆత్మీయ సమావేశం గుర్తొచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. నాకు టికెట్ వచ్చిన తర్వాత దాని బీసీ యువజన పార్టీ తరఫున నాకు టికెట్ వచ్చిన తర్వాత యాదవ్ల ఆత్మీయ సమావేశం చేసినారు వైఎస్ఆర్సీపీలోన. నాకు ఎప్పుడైతే టికెట్ వచ్చిందో, ఎప్పుడైతే నేను రాయదుర్గం రైతు రక్షణ వేదికని తిరుగుతున్నానో అప్పుడే అందరికీ రైతులు గుర్తొచ్చినారు. నేను ఏం చేసినా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ తెలుసుకొని రాయదుర్గం ప్రజలందరూ రైతు గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మీ మూలంగా అందరినీ ప్రార్థిస్తున్నాను.